వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండస్ట్రీ పాలసీపై బీజేపీ విమర్శలు తప్పుడని ఉత్తమ్ వ్యాఖ్యలు మరియు టీఎస్ ఇండస్ట్రీ పాలసీ ఆకస్మికం కాదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై పరిశ్రమలు, కాలుష్యం, నగరాభివృద్ధి అంశాలపై చర్చించి పాలసీ తీర్మానం నిర్ణయం చేశారు. ఉచితాలపై వెంకయ్య వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారాయి. విద్య, వైద్య సేవలకే ఫ్రీ సరిపోతుందన్న వెంకయ్య అభిప్రాయం. స్వావలంబన లేకుండా ఫ్రీలపై ఆధారపడటం ప్రమాదమన్న హెచ్చరిక. మహిళలకు ఫ్రీ బస్సు నిర్ణయం నిజమైన డిమాండా ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా ప్రయాణం. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక. శంషాబాద్ లో స్కైరూట్ ఇన్ఫినిటీ ప్రారంభించిన మోదీ ఇవాళ దేశ తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 ను మోదీ ఆవిష్కరించారు. ఒకే ప్రయోగంతో బహుళ ఉపగ్రహాల లాంచ్ సామర్థ్యంతో విక్రమ్ శంషాబాద్ స్కైరూట్ క్యాంపస్ లో రాకెట్ తయారీ టెస్టింగ్ వరుసగా. రాష్ట్ర ఇండస్ట్రీ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలసీ ఆకస్మికంగా తీసుకురాలేదని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే చర్చలో ఉన్న విషయమని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలు, కాలుష్యం, నగర అభివృద్ధి, పర్యావరణ భద్రత వంటి అంశాలను అనేక కమిటీలో చర్చించి తీసుకున్న నిర్ణయం ఇదని తెలిపారు. ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దంన్నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపలుంటే ప్రసిద్ధ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. హిందూ భావాలను దెబ్బతీసేలా సినిమాల్లో, వ్యాఖ్యల్లో వ్యవహరిస్తే అది అంగీకారయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రేక్షకులు రాజమౌళిని ఎంతో గౌరవంతో ఆదరిస్తున్నారని, ఆ ప్రేక్షకుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరూ చేయకూడదని చెప్పారు. రాజమౌళి హిందూ సంప్రదాయాలు, ఆచారాలను తక్కువ చేసి చూపుతున్నారనే అభ్యంతరాలు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ స్పందించారు. ఒక మూర్ఖుడికి ఒక క్షమాపణ చెప్పాలని ఒక ఆలోచన లేకుంటున్నది. మరి హిందూ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఆల్రెడీ రాజమౌళి గాడు అనే పరిస్థితి వచ్చినది హిందువులంతా కూడా. మరి తక్షణం ఇప్పుడు కూడా సమయం ఉన్నది. తక్షణము హిందూ సమాజానికి క్షమాపణ కోరి మరి నా యొక్క తీరిది కాదని నిరూపించుకోవాలి. లేదంటే డెఫినెట్ గా ఆ భగవంతుడు నీకు ఎట్లాంటి శిక్షలు వేస్తానంటే మీరు ఊహించారు రాజమౌళి. ఇంకో విషయం నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు సక్సెస్ వచ్చినప్పుడు ఏ రోజు మా హనుమంతుడు సక్సెస్ చేసినాడు, నాకు ఇన్ని కోట్లు ఇచ్చినాడు, ఆయన పుణ్యాన నేను మొత్తం ప్రపంచ ఖ్యాతి చెందినాను అని చెప్పి ఏ రోజు చెప్పలే. చిన్న గ్లిచ్ వచ్చంగానే హనుమంతుడి మీద నువ్వు తీవ్ర విమర్శలు చేసినావు. మరి ఇది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి హిందూ సమాజం నీ సినిమాలను బ్యాన్ చేస్తే చూడకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో మరి ఆలోచించుకొని మరి మున్ముందు కూడా హిందూ సమాజాన్ని విద్వేషించే విధంగా మాట్లాడితే మాత్రం ఎవరైనా సరే హిందువులు మరి దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. మరి జాగ్రత్త బిడ్డ అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి హిందువులందరూ కూడా ఐక్యమత్యం చాటే సమయం. ఎవరు మనపై విషయాన్ని జిమ్ముతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా మనవి చేస్తూ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలు ఎంత బాధ్యతారహిత్యంగా ఉన్నాయో ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. అసలు దిష్టి మా తెలంగాణకు ఇన్నేళ్లుగా వాళ్ల వైపు నుంచే తగిలిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి, ప్రజల కష్టాలపై నిలదీసే బదులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే రాజకీయాల స్థాయి ఎక్కడికి చేరిందో అర్థమవుతోందన్నారు. దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా
రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేను వెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. తిరుమల ప్రసిద్ధ నైవేద్యమైన శ్రీవారి లడ్డు అంశంపై జరుగుతున్న వివాదాలకు స్పందించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనేకేళ్లుగా ఒకే విధానంలో టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అదే పద్ధతి అమల్లో ఉందని తెలిపారు. లడ్డు తయారీ, సరఫరా, నాణ్యత పరంగా ప్రత్యేక నియమాలున్నాయని వాటిని ఎవ్వరూ మార్చలేదని స్పష్టం చేశారు. Dragged into political battles. Over the past few months, a calculated misinformation campaign has targeted about the Laddu Prasadams, alleging the use of altered ghee without any laboratory proof or official confirmation. The sit inquiry ordered by the Honorable Supreme Court is still underway. Yet the selective leaks and speculative figures are being circulated, damaging TTD's reputation and deeply hurting the sentiments of devotees spread over all over the world. When claims first emerged with animal fat was being mixed in the prasadam, it was stated none other than the Chief Minister, Mr. Chandrababu Naidu, saying that during YSR Congress Party regime, in preparation of laddus, instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is affecting the sentiments of the crores of the devotees. So I immediately filed a writ petition in the public interest before the Honorable Supreme Court. Because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Honorable Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partisan narratives. Yet that warning continues to be ignored. Since SIT investigation is going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever enter into preparation of Laddu Prasadams, which were supplied in June 24, as claimed by them? అగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కామారెడ్డిలో పర్యటించారు. ఉదయం నుంచే స్థానిక నాయకులు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఆమెను స్వాగతించాయి. తర్వాత వ్యవసాయ రంగానికి కీలకంగా మారుతున్న నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కవిత ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, పంప్ హౌస్ పనితీరు, కాలువల పరిస్థితిపై అధికారులు వివరించారు. కవిత ప్రాజెక్టు ద్వారా సాగునీరు చేరే గ్రామాల్లో ఉన్న ప్రయోజనాలను రైతులతో కలిసి చూశారు. అనేక ఏళ్లుగా తమకు ఎదురవుతున్న అనిశ్చితిని ఈ ప్రాజెక్టు తొలగిస్తుందని రైతులు చెప్పారు.
మహిళా మంత్రి సంధ్యారాణి పీఏ చేసిన వేధింపుల ఘటనపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు దండుపాళ్యం బ్యాచ్ లా మారిపోయిందని, మంత్రి పీఏ ప్రవర్తన దానికి స్పష్టమైన ఉదాహరణ అన్నారామె. ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా వేధించిన ఈ ఘటనను కూటమి ప్రభుత్వం ఎంత సరళంగా తీసుకుందో ప్రజలు గమనించాలని ఆమె అన్నారు. ఘటనలో బాధితురాలికి అండగా నిలవాల్సిన మంత్రి తన పీఏకి తోడుగా నిలవడం మరింత బాధాకరమని ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు. సంధ్యారాణి గారి అతను చేసిన నిర్వాకం ఈ దండుపాలెం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ. ఎందుకంటే ఎంత దారుణంగా ఒక మహిళని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకొచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు. అది సరికదా, ఈ రక్షణ లేకుండా చేస్తున్నది, మహిళల్ని వేధిస్తున్నది, మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది, మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం. ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకు అండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు. అసలు ఒక మంత్రి అయ్యుండి, అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి, అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి అండగా ఈరోజు నిలబడ్డారు. ఎంత సిగ్గుచేటు! అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర నేను అడుగుతూ ఉన్నాను. ఇంత శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట మండలంలో జరిగిన బాలుడి హత్య కేసు ప్రాంతాన్ని కలవరపరిచింది. చిన్నారి హర్షవర్ధన్ ను అతడి మేనమామ ప్రసాద్ దారుణంగా హత్య చేసిన విషయం బయటపడింది. మరికొమిదిన్నే సమీపంలోని పంట పొలాల దగ్గర బాలుడి శవాన్ని రోడ్డు పక్కన పడేయడంతో అనుమానం కలిగిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో బాలుడి గొంతుని నులిమి చంపినట్లు స్పష్టమైంది. 2 నెలలుగా హత్యకు పక్కా ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రం నుండి బాలుడిని తీసుకువెళ్లి ఎవరికీ తెలియకుండా ఘటనను అమలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 7/25 మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్ గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాం. టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకట్లేదు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్లూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు, అంటే వీళ్ళకి బావమర్ది వరుస అవుతారు. వాళ్ళ పేరు ప్రసాద్, తమ్మకుంటక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక 1 మంత్గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈవెన్ నైట్ అన్నీ కూడా మనకి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడము, వెతకడం బేస్ చేసుకుని దాదాపు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మన అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి ఎన్పీ కుంట లిమిట్స్లో మరికొమ్మటిని జోకుల రోడ్ మధ్యలో మనకి బాడీ దొరికింది. అంటే మనకి రోడ్డు నుంచి దాదాపు ఒక 150 to 200 meters లోపలికి బుషెస్ మధ్యలో మనకి హర్షవర్ధన్ చిన్నపిల్ల బాడీ దొరికింది. అది పేరెంట్స్కి చెప్పడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రావడం మేరకు ఆ బాడీని మనం ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎఫ్ఎస్ఎల్ టీమ్ని కూడా పిలిపించి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రసాద్ అనే వ్యక్తి గత 2 నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు, అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము, అంటే దాంట్లో ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మూకుపల్లి కదిరి టౌన్ చెందిన వ్యక్తి. వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికిపల్లికి వెళ్ళడము, అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు, గంగాధర్ని అడుగుతున్నప్పుడు, ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రసాద్ లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు ప్రసాద్ వాళ్ళ కొడుకుకు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు, దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు, దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను, దాని తర్వాత చేయలేకపోయాము, అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
కేటీఆర్ నాయకత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవని, అందుకే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారని ఆయన అన్నారు. కవిత కూడా ఇదే కారణంతో పార్టీని వీడిందని కడియం తీవ్రంగా వ్యాఖ్యానించారు. అహంకారం, బలుపు మాటలతో నాయకత్వం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ పై ఇప్పటికే 10 కేసులున్నాయని, పార్టీ లోపలి పరిస్థితులను ఆయనే సరిచేయలేని స్థితి వచ్చిందని అన్నారు. దమ్మున్న నాయకుడు అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి, అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననేటువంటి నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే, అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే. వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహా ఎదిగొచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, విలువల గురించి, నీతి గురించి నువ్వు మాట్లాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం విక్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు, నీతి, విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని నేను అంటున్నాను. అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేమనే కదా నీ చెల్లె దూరం అయింది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. కేటీఆర్ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్తో కాదు అని చెప్పి ఆమె పక్కకు తప్పుకున్నాడు. ఉచితాల రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వాలు ఎవరికీ ఉచితాలు ఇస్తూ పోవడం సరికాదని, ఫ్రీగా విద్య, వైద్య సేవలు మాత్రమే ఇవ్వాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశం ఎదగాలంటే పనిచేసే వాతావరణం, స్వావలంబన అవసరమని, ఉచితాల మీద ఆధారపడే విధానం భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల డిమాండ్ పేరుతో అనేక ఉచిత పథకాలు ప్రవేశపెడుతుండడం సరికాదన్నారు. మహిళలు నిజంగా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కోరుకున్నారా, లేక రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు తీసుకున్న నిర్ణయమా అని ప్రశ్నించారు. అందుకని ప్రభుత్వాలు ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉత్సవం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఇష్టంగా చేసి ఒక సామెత ఉంది, టీచ్ హిమ్ టు క్యాచ్ ఏ ఫిష్ బట్ డోంట్ గివ్ హిమ్ ఫిష్ అని. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నడపకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం వచ్చి కావాలంటారు. ఉచితంగా వస్తుంది వాళ్ళ గురించి. అందుకని ఉచితాలు, అనుచితాలు ఏమాత్రం దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వారు చేసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నం, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేసుకొచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలపైన దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా, మేము బస్సులో జీవితం ఇంట్లో ఉండవని. ఎవరు అడిగారు? ఉచితంగా ఎవరికన్నా చదువు చేయి సరిగా లేని వాళ్ళకి
ఎవరైతే ఉన్నారో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు మరో పెద్ద అడుగు ముందుకు వేశాయి. హైదరాబాద్ శంషాబాద్ ప్రాంతంలో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను కూడా ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఈ రాకెట్ కు ప్రత్యేకత ఏమిటంటే ఒకే ప్రయోగంలో బహుళ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షల్లో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉండటం. దీనివల్ల ప్రయోగ ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు వేగవంతమైన అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫినిటీ క్యాంపస్ లో రాకెట్ తయారీ నుండి టెస్టింగ్ వరకు అన్ని సౌకర్యాలను స్కైరూట్ ఏర్పాటు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. ఇండస్ట్రీ పాలసీపై బీజేపీ విమర్శలు తప్పుడని ఉత్తమ్ వ్యాఖ్యలు మరియు టీఎస్ ఇండస్ట్రీ పాలసీ ఆకస్మికం కాదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై పరిశ్రమలు, కాలుష్యం, నగరాభివృద్ధి అంశాలపై చర్చించి పాలసీ తీర్మానం నిర్ణయం చేశారు. ఉచితాలపై వెంకయ్య వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారాయి. విద్య, వైద్య సేవలకే ఫ్రీ సరిపోతుందన్న వెంకయ్య అభిప్రాయం. స్వావలంబన లేకుండా ఫ్రీలపై ఆధారపడటం ప్రమాదమన్న హెచ్చరిక. మహిళలకు ఫ్రీ బస్సు నిర్ణయం నిజమైన డిమాండా ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా ప్రయాణం. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక. శంషాబాద్ లో స్కైరూట్ ఇన్ఫినిటీ ప్రారంభించిన మోదీ ఇవాళ దేశ తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్ 1 ను మోదీ ఆవిష్కరించారు. ఒకే ప్రయోగంతో బహుళ ఉపగ్రహాల లాంచ్ సామర్థ్యంతో విక్రమ్ శంషాబాద్ స్కైరూట్ క్యాంపస్ లో రాకెట్ తయారీ టెస్టింగ్ వరుసగా. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.